వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి ప్రసన్న మేడం గారు ఉన్నారు. వారితో ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఇప్పుడు చూసుకుంటే నిన్న గుడివాడలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ లాంటి నాయకులు ఇప్పుడు కన్ను బొమ్మల్లో మన కనుమేర వెతికినా దొరకరు అన్నారు. దీనిపై ఎందుకంటే మీరే చెప్పగలరు, ఎన్టీఆర్ గారి గురించి తెలిసింది బాగా, మీరు దగ్గరుండి చూశారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు గొప్పతనాన్ని చూపిస్తుందండి మీరు అడిగిన ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున యువత మెచ్చుకున్నటువంటి ఒక పవర్ స్టార్. అలాంటి వ్యక్తి కూడా తను నటుడు, తన రాజకీయ నాయకుడైనప్పటికీ కూడా పెద్దవాళ్ళైనటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి, అలాగే ఎంజి రామచంద్ర గారి గురించి చెప్పటం అన్నది ఆయన నిజం చెప్పాలంటే ఒక హుందాతనానికి మనం నిదర్శనంగా తీసుకోవాలి. నిజమే, సీనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే ఎంజి రామచంద్రన్ కానీ అలాంటి నటులని మనం చూడలేము. అలాంటి ఒక మహోన్నతమైనటువంటి పరిపాలనా దక్షుల్ని, పార్టీ రథసారథుల్ని కూడా మనం చూడలేము. ఎన్టీఆర్, ఎంజి రామచంద్రన్ సామాన్య ప్రజల కోసం, పేద ప్రజల కోసం, బడుగు ప్రజల కోసం, తాడిత పీడిత వర్గాల కోసం, అందులో వాళ్ళు యాక్ట్ చేసిన రోల్స్, ఒకరంతా భగవంతుడి గురించి యాక్ట్ చేస్తే ఇంకొకరు కార్మిక నాయకుడిగా, ఒక రిక్షా పుల్లర్గా, సామాన్య జనాన్ని అలరించేటువంటి ఒక గ్రూప్ లీడర్గా, ఇలా వీళ్ళు నటించిన పాత్రలు కూడా ప్రజల్లో చెదిరిపోని జ్ఞాపకాలుగా, గుర్తులుగా మిగిలిపోయినాయి. అటు ఎన్టీఆర్ గారిని ప్రజలు దైవాంశ సంభూతుడిగా చూశారు. ఎంజి రామచంద్రుని వారు కూడా, తమిళియన్స్ కూడా ఒక దైవాంశ సంభూతుడిగా, ఒక విప్లవ నాయకుడిగా, మహోన్నతమైనటువంటి ఒక అందాల నాయకుడిగా కూడా ఆయన్ని కూడా చూశారు. కానీ వీరిద్దరు నడిచిన బాట ఒకటే. సినిమాల్లోంచి వచ్చినప్పటికీ కూడా పేద ప్రజల కష్టాలు, కన్నీళ్ళు, పేద ప్రజల యొక్క ఆలోచనలు, వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తులు. ఇద్దరి నేపథ్యం సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి నేపథ్యం. ఇద్దరు కూడా వారి యొక్క అర్హతలను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ప్రజలు ఇచ్చినటువంటి అభిమానాన్ని, ప్రజలు చూపెట్టినటువంటి గౌరవాన్ని, ప్రజలు చూపెట్టిన ఆదరణని వారు నాయకులైన తర్వాత వారు ఏ రూపంలో, ఓట్ల రూపంలో ప్రజలు వారికి నాయకత్వాన్ని ఇచ్చారో దానికి బదులుగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వగలిగారు. కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వగలిగిన, పేదవాళ్ళకి ఇళ్ళని ఇవ్వగలిగిన, మహిళల కోసం సమాన హోదాలను ఇవ్వగలిగిన అది ఇద్దరు నాయకులకే చెల్లుతుంది. అందుకని ఎంతమంది సినిమా హీరోలు రాజకీయంలోకి వచ్చినా, అనేక మంది వారసత్వాలని కొనసాగించినా ఎవరు కూడా వీరిద్దరంతా ప్రాబల్యంలోకి రాలేకపోయారు. అలాగే జయలలిత గారు కూడా, ఆమె కూడా ఒక సామాన్య స్థాయి నుంచి ముఖ్యమంత్రి కాగలిగారు, హీరోయిన్ నుంచి ముఖ్యమంత్రి కాగలిగారు. అలాగే ఆమె కూడా అనేక కార్యక్రమాల్ని పేద ప్రజలకి ఉక్కు మహిళగా పేరుగాంచారు. ఈ ముగ్గురు వరవడిని చూసుకుంటే ముఖ్యంగా ఎన్టీఆర్ గారు, ఎంజి రామచంద్ర గారు సామాన్యుల గుండె చప్పుడు, పేదవాడి యొక్క మనసుకు నచ్చిన ఆరాధ్య దైవం, ఆడవాళ్ళ పాలిట కన్నీళ్లు తుడిచేటువంటి ఒక అన్న, ఒక తండ్రి, అంతకు మించినటువంటి ఆత్మీయుడు. ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ పదాలతో వాళ్ళకి ప్రజలిచ్చిన నీరాజనాన్ని నాలాంటి వ్యక్తి వర్ణించగలుగుతుంది? ఏ రకమైన మాటలతో వారిచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాశ్రేయస్సు మించింది లేదు, సమాజమే దేవాలయం, ప్రజాశ్రేయస్సు కోసం మన త్యాగం చేయాలి, ఈ శరీరం ఉన్నది ప్రజాశ్రేయస్సు కోసమని చెప్పిన వరవడిని వీరంతా కూడా ముందు తరాలకు కూడా కొనసాగించాలి. అందుకని పవన్ కళ్యాణ్ గారు వారిని గుర్తు చేసుకోవడం అన్నది సబబైన మాట, సమంజసమైన మాట, ముందు తరాలు మెచ్చేటువంటి మాట.